కాఫీ టేస్ట్ అయితే అస్సలు బాలేదు, ఫుల్లీ డిసప్పాయింటెడ్. పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుంది ఇక్కడ పరిస్థితి. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ది ఉదయం కెఫే రీసెంట్ గా దీన్ని కళ్యాణ్ రామ్ గారు గ్రాండ్ గా ఓపెన్ చేశారు. కాకినాడలో ఉన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్ నుంచి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ వరకు కూడా ప్రతి ఒక్కరు దీనికి సంబంధించిన వీడియోలు తెగ చేసేస్తున్నారు. మనం ఎప్పుడు వెళ్తామా అని ఏకర్లీ వెయిట్ చేస్తున్నాను. ఆ రోజు రానే వచ్చేసింది. నేను నా మిత్రుడు ఉదయం కెఫేకి ఉదయం కాకుండా రాత్రి వెళ్ళాం. ఓడి అమ్మ బడవ, ఇక్కడ అంబియన్స్ చూస్తుంటే టెంపుల్ కి వచ్చానా లేదా కెఫేకి వచ్చానా అని ఒక్కసారి నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను. అంత బాగుంది. కెఫేలో ఉన్న స్టాఫ్ రిసీవింగ్ గానీ, సర్వీస్ గానీ, బిహేవియర్ గానీ చాలా బాగుంది. కెఫేలో ఫుడ్ క్వాలిటీ గానీ, హైజీన్ విషయంలో కానీ అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. మైనస్ అలా ఏంటంటే ఫుడ్ టేస్టే బాగాలేదు. నేను నా ఫ్రెండ్ ఫిల్టర్ కాఫీ ఆర్డర్ పెట్టాం. 35 రూపీస్ ఛార్జ్ చేశారు. టేస్ట్ విషయానికి వస్తే అస్సలు బాగాలేదు. నాకైతే నచ్చలేదు. వీళ్ళ కాన్సన్ట్రేషన్ ప్రమోషన్ మీద కాకుండా టేస్ట్ మీద పెట్టుంటే ఇంకా బాగుంది అనిపించింది. సోషల్ మీడియాలో వీడియో చూసి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను, బట్ ఫుల్లీ డిసప్పాయింట్ అయ్యాను. నేనైతే ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయలేదు, ఓన్లీ కాఫీ మాత్రమే టేస్ట్ చేశాను. అది కూడా నచ్చలేదు. మీలో ఎవరైనా ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ ఫుడ్ ని పీస్ఫుల్ గా మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. టేస్ట్ ను కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటది. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే, ఎవరినో బ్యాడ్ చేయలేని అస్సలు కాదు. నా వీడియో వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే దయచేసి పెద్ద మనసుతో క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రావాలంటే ఏం చేయాలో తెలుసుగా, ఫాలో కొట్టుగురు.